మేరా భారత్ మహాన్. జై శ్రీరామ్. మనం ముందుగా తెలుసుకున్న శ్లోకం, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. ఈ శ్లోకాన్ని తెలుసుకుని గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసుకున్నాం. ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల ఆ లక్షణాలు మనలో కూడా వృద్ధి చెందుతాయి అని పెద్దలు చెప్పారని కూడా తెలుసుకున్నాం. ఏంటి ఆ లక్షణాలు? గురువుకు ఉండాల్సిన 3 లక్షణాలలో మొదటిది నిరంతర అభ్యాసము, జ్ఞాన సముపార్జన అభ్యాసం 1. 2 వాక్చతురత, తాను నేర్చుకున్న దాన్ని చెప్పగలిగిన శక్తి. 3 తదేక దృష్టి, అంటే ఏకాగ్ర దృష్టి. ఈ 3 గురువుకు ఉండాల్సిన లక్షణాలు. అవి కార్పొరేట్స్లో, స్కూల్స్లో, ఫ్యామిలీస్లో అన్నిటిలో మనకి ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతాయో మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం శిష్యుడికి ఉండాల్సిన అర్హతలను తెలుసుకుందాం. వాల్మీకి మహర్షికి వాడిన విశేషణం తపస్వి. తపస్వి అంటే తాను తెలుసుకోవాలన్న దాని పట్ల కుతూహలం, ఆసక్తి, అంటే క్యూరియాసిటీ. 2 వాల్మీకి మహర్షి అడిగిన విధానం పరిపప్రచ్ఛ, అంటే వినయపూర్వకంగా ప్రశ్నించాడు. అంటే మనకి తెలియాల్సినది తెలుసుకోవాలంటే మనలో వినయం ఉండాలి. 3 ఎవరిని ప్రశ్నించాడు? నారదుడిని. అంటే నారదుడు ఒక ఆచార్యుడు, ఆయనని ఆశ్రయిస్తే నాకు తప్పకుండా నా సందేహం నివృత్తి అవుతుంది అని ఆయన పట్ల విశ్వాసంతో ప్రశ్నించాడు. సో 1 శిష్యుడికి ఉండాల్సిన లక్షణాల్లో మొదటిది ఆసక్తి, కుతూహలం, అంటే క్యూరియాసిటీ. 2 వినయం, అంటే హ్యూమిలిటీ. 3 ఆచార్యుడి పట్ల విశ్వాసం. సో ఫెయిత్ ఇన్ ఆచార్య. ఈ 3 మనకి ఉంటేనే మనం శిష్యులము అని చెప్పుకోదగిన అర్హతలు మనకు వస్తాయి. ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేయటం వల్ల ఈ 3 క్వాలిటీస్ మనలో వృద్ధి చెందుతాయి అని పెద్దలు మనకి చెప్తారు. ఈ ఒక్క శ్లోకాన్ని పారాయణ చేయటం వల్ల మనలోనే గురువుని, మనలోనే శిష్యుణ్ణి ఆవిష్కరించుకోగలిగిన యోగ్యత మనం సంపాదించుకోగలుగుతాం. మనలోనే గురువు, మనలోనే శిష్యుడు ఉన్నప్పుడు మన ముందు నిలబడగలిగిన సమస్య ఏదైనా ఉంటుందా? మన పాదాక్రాంతం కాని విజయం ఏదన్నా ఉంటుందా? మన అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఈ శ్లోకాన్ని పారాయణ చేద్దాం. రామానుగ్రహానికి పాత్రులమవుదాం. జై శ్రీరామ్.